ఈరోజు మన గార్డెన్లో కొన్ని ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాము. ఇది వచ్చి గల్జేరు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మన వీడియోలు పూర్తిగా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఒక 10 మందికి రీచ్ అవుతుంది వీడియో, అందుకని. ఆకుకూరలు అయితే మన గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయి. ఇదైతే వచ్చింది. ఇది పప్పు లేకని నేను హార్వెస్ట్ చేశాను. ఇంకా ఫ్రై చేసుకోవడానికి పెద్ద పెద్ద కాడలతో కూడుకున్న పెరుగు తోటకూర కూడా అంటారు. ఈ ఆకులు ఎందుకు ఈ రంగులోకి వచ్చాయంటే ఎరువు ఎక్కువగా వేసిన దానివల్ల అలా వచ్చాయి. మనం ఎక్కువ ఎరువు వేసినా కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ అనేది మనం కరెక్ట్ టైంకి ఇవ్వాలా. నేను కరెక్ట్ టైంకి ఇవ్వక కింద పండు బారు పోయినట్టు అయినాయి కింది ఆకులు. ఇలా కట్ చేసుకుంటే మనం ఫ్రైకి బాగుంటుంది. ఇది మళ్ళీ స్టెమ్స్ చూసారా, ఇవన్నీ మళ్ళీ వస్తాయి. మళ్ళీ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కమ్మలాకు అంటారు కొంతమంది, పెరుగుతో కూర కూడా అంటారు. ఈ కాడలు కూడా పులుసు పెట్టుకుంటారంట, మునక్కాడల్లాగా. ఇది ఏర్తో సహా వచ్చేసింది, పైనే ఉన్నది. ఏర్తో సహా వచ్చేస్తుంది. వెనకాల కట్ చేసేసుకుంటాం. ఎందుకంటే మట్టి చాలా లూజ్గా ఉందన్నమాట, గట్టిగా లేదు. బాగుంది మట్టి. మల్లి చెట్టు అయితే కొన్ని కొన్ని పువ్వులు అయితే వస్తున్నాయి. కొన్ని కొన్ని పూలు అయితే వస్తున్నాయి. చాలా పెద్ద మొగ్గలు వస్తాయి మన గడ్డల్లో మల్లె పూలు. హార్వెస్ట్ అయితే తగ్గిందనే చెప్పాలి. ఈ వంగ ఇక్కడ చూసారా, ఈ మొక్కకు వాటర్ అనేది ఇంకిపోయిందనమాట. ఉదయం వాటర్ అయితే వేసాను. అప్పుడప్పుడు వాటర్ సరిగా మనము కరెక్ట్ టైంకి ఇవ్వకపోయినా ఇట్లా పండు బారిపోయినట్టు ఆకులు ఇలా పోతాయి. నాణ్యతగా ఉండదన్నమాట మొక్క. చూసారా, ఇట్లా పండు బారినట్టు. టైంకి మనం వాటర్ అయితే ఇవ్వాలా. నేను ఒక రోజు నిర్లక్ష్యం చేశానన్నమాట, వాటర్ కరెక్ట్ టైంకి ఇవ్వకుండా. అట్లా అయిపోయాయి ఆకులు. ఇక్కడ కూడా అయితే వేయలేదు. ఇక్కడ గోలియాకు, అటిమాడాకు అనేది ఉంది. ఇక్కడంతా ఇదైతే ముదిరిపోయింది, ఇదంతా ముదిరిపోయింది. సీడ్స్కి అయితే వదిలేస్తున్నాను. ముదిరిపోయినప్పుడు ఇది తాలింపు చేసుకోవచ్చు. ఎక్కువ ముదిరినప్పుడు. ఇక్కడ ఇంకా లేతగా ఉంది, చూపిస్తాను. ఇక్కడ కూడా నేను లిల్లీ పెట్టేశాను. ఇందులో బెండ మొక్క పెడదామని అలా మట్టి నింపి పెట్టేశాను. ఇక్కడ చూస్తారా ఎంత లేతగా ఉందో. ఇక్కడ టమోటా నారు కూడా పెట్టాను. ఇదండి టమోటా నారు అయితే వస్తుంది. ఇది తెల్లది. ఇక్కడ చూస్తారా, ఇది పప్పులే బాగుంటుంది. ఎవరికైనా ఇచ్చేస్తాం. ఇక్కడ వేస్ట్గా అయిపోతుంది ఆకంతా, మనకు దాంగా మిగిలిపోతుంది. ఇంకెవరికైనా ఇస్తే వండుకుంటారు. ఎంత బాగుందో చూడండి, ఆకుకూర చాలా లేతగా. ఇక్కడ కూడా మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాం. అక్కడ కూడా 2 మొక్కలు అయితే నేను నారు కదా వచ్చినట్టు వచ్చింది. ఇలా 2 మొక్కలు మనం వదిలేకి బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటా ఉంటే ఇలా వస్తూ ఉంటుంది ఆడలు. ఇంకో చోట కూడా ఆకుంది, అదైతే ఇప్పుడు హార్వెస్ట్ చేయను.
ఇక్కడైతే పాలకూర చూసారా, అవే సీడ్స్ మొలిచాయి అన్నమాట. నేనైతే పెట్టలేదు. 3 మొక్కలు వచ్చితే నేను తీసేసి ఒక మొక్క పెట్టాను. ఒక్కటే ఉంటే చాలా హెల్దీగా వస్తుంది ఆ పార్ట్కి తగ్గ. ఇక్కడ కూడా మొత్తం ఆకుకూర అయితే ఉంది, హార్వెస్ట్ అయితే చేస్తాను. అల్లం అయితే నిండుగుడి ఉంది, ఎందుకంటే ఈ పీస్ అయిపోయినా ఉంటే ముదిరిపోతుంది. ఎవరికైనా ఇష్టం వస్తున్నాం అనుకుంటున్నాం, ఎర్లతో సహా తీసేస్తున్నాం. మనకి ఎక్కువ వస్తుంది ఈ కూర కటిమాడ. లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. మన గార్డెన్లో ఎక్కువ ఆకుకూరలే పెంచుతున్నాను. మన కోతుల సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి చుట్టూ ఫినిషింగ్ వేసుకున్న తర్వాత అన్ని పండ్ల మొక్కలు చుట్టూ కోతులు రాకుండా ఫినిషింగ్ వేసుకున్న తర్వాత అప్పుడు నేను అన్ని కాయగూరలు పండ్ల మొక్కలు అన్నీ పెట్టుకుంటాను. ఇప్పుడు ఓన్లీ ఆకుకూరలు మాత్రమే నేను పెంచుదామని డిసైడ్ అయ్యాను. చాలా బాగా చూస్తున్నారు మన ఆకుకూరలు వీడియోలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మొత్తం ఇది ఇంకొక రోజు హార్వెస్ట్ చేస్తాను. ఇదైతే వచ్చింది, దాంట్లో ఎవరికైనా ఇచ్చేస్తాను. ఇది తాలింపు బాగుంటుంది, ఇట్లా కొంచెం ముదిరితే. ఇంకో బ్యాగ్లో కూడా ఉంది, అది కూడా కోసేస్తాం. ఇది సిగరెట్ అట్లా ఉంది. మనం వాటర్ సరిగా ఇవ్వకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అన్నమాట. ఇందులో కొన్ని గడ్డి కూడా ఉంది.